వరలక్ష్మి పూజ సామాగ్రి ఇలా రాసి పెట్టుకుంటే మనం ఏది మర్చిపోకుండా పూజలో ఏ కంగారు లేకుండా చాలా నీట్‌గా చేసుకోవచ్చండి. సో, ఆ పూజ సామాగ్రి ఏంటనేది ఒకసారి చూద్దాము. అమ్మవారి పటము లేదా ప్రతిమ ఉంచుకోవాలి. కలశం కోసం ఒక చెంబు తీసుకోవాలి. అది రాగి, ఇత్తడి, వెండి ఏదైనా కావచ్చండి. 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం కోసం, ఒకటి నివేదన కోసం, జాకెట్ ముక్కలు, ఒకటి కలశంకి, ఒకటి అమ్మవారికి చీరతో పాటు వాయనం ఇవ్వడానికి అండ్ ముత్తైదువులకి మనం ఎంతమందికి ఇచ్చుకోవాలంటే అంతమందికి తీసుకోవాలి. 2 పీటలు, బియ్యం, శనగలు, పానకం, పెసరపప్పు, చలిమిడి కోసం అండ్ బియ్యం పిండి అండ్ బెల్లం, కుడుములు, పూర్ణం బూరెలు ఇలా ప్రసాదాలు మనకు కావాల్సినవి సిద్ధం చేసుకోవాలి. విడి పువ్వులు 5 రకాలు ఉండాలి. అవి లేని యెడల ఎరుపు, తెలుపు రంగులో పూలు తీసుకోవచ్చు. బియ్యం పిండి, 2 డజన్ల గాజులు, చీర, 2 డజన్ల అరటిపళ్ళు, ఖర్జూరాలు, ఒక్కలు, చిల్లర నాణాలు, పసుపు, కుంకుమ, తమలపాకులు, ఇలా మామిడాకులు, పంచామృతం చేయాలనుకున్న వాళ్ళకి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార, తోర పూజకి అండ్ మనం తోరణాలు కట్టుకోవడానికి అండ్ ముత్తైదువులకి కట్టడానికి ఇలా మినిమం అయితే 5 తీసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనం కట్టుకోవడానికి. మినిమం ముత్తైదువులకి, ముగ్గురు ముత్తైదువుల కోసం తోరణాలు రెడీ చేసుకోవాలి. దీపారాధన కుందులు 2 ఉండాలి. ఏకహారతి, ఒత్తులు, ఆచమనం చేయడానికి పంచపాత్ర, అర ఉద్దరిని, చిన్న పళ్ళెం, ముద్ద కర్పూరం, హారతి పళ్ళెం, గంట, అక్షంతలు, అగరవత్తులు, నూనె, అగ్గిపట్టె, సాంబ్రాణి, ఆ ధూపం స్టిక్స్, గంధం, పత్తి, దారం, పండ్లు, ఇలా కథ చదవడానికి అండ్ మంత్రాలు పఠించడానికి ఒక వరలక్ష్మి పూజకి సంబంధించిన ఒక పుస్తకం తీసుకోవాలి. ఇలా మనం అన్నీ రాసి పెట్టుకొని ఉండడం వల్ల ఏది మర్చిపోకుండా నీట్‌గా పూజ చేసుకోవచ్చు. నా వీడియోస్ ఏమైనా మీకు నచ్చినట్టయినా ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.